చైనా లాంటి దేశాన్ని ఎప్పుడు మనం నమ్మకూడదు. చైనావి గుంటనక్క తెలియదేట్లు, చైనా ఇస్ ఓవర్ స్మార్ట్, స్ట్రీట్ స్మార్ట్, ఇలాంటి పదాలు మనం రకరకాలుగా వింటూ ఉంటాం. అండ్ అవన్నీ నిజాలు కూడా. నేను కూడా చెప్తున్నాను కదా, లాస్ట్ ఇయర్ మోదీ గారు చైనాకి వెళ్ళారు. ఈ ఎస్సీఓ, ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దానికి రష్యా వచ్చింది, మోదీ గారు వెళ్ళారు, వీళ్ళందరూ కలిసి ఫోటోలు దిగారు, అంతా బాగానే ఉంది. చైనాతో మనకి స్ట్రాటజిక్ ఫ్రెండ్షిప్ అవసరం. ఇక్కడ జాగ్రత్తగా వినండి, నేను ఏమన్నాను, స్ట్రాటజిక్ ఫ్రెండ్షిప్. స్ట్రాటజిక్ అండర్లైన్ చేసి పెట్టేసుకోండి ఇక్కడ. ఎందుకంటే దాని తర్వాత వేరే ఊరు వెళ్తూ ఒక కొమామరేషన్ లాంటిది ఒకటి చేస్తూ దానికి మోదీ గారిని పిలిస్తే వెళ్ళలేదు. విల్ నాట్ గో. నార్త్ కొరియా నుంచి కిమ్ జాంగ్ ఉన్ వచ్చారైనా, వీళ్ళ ముగ్గురు కలిసి నడుస్తూ వెళ్తూ ఇవన్నీ మాడుకున్నారు. ఎనీవేస్, ఇక్కడ పాయింట్ ఏంటంటే చైనా ఎప్పుడు ఒక 20 అడుగుల ముందు ఆలోచిస్తుంటుంది. అండ్ వేరే దేశాలు ఏమైపోయినా పర్లేదు, మనం మాత్రం ఎదగాలని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక ఈథోస్ చైనాలో ఖచ్చితంగా ఉంటుంది. అది ఇవాళ ఇరాన్ కి యుఎస్ కి జరుగుతున్న యుద్ధం మధ్యలో ఒకటి ప్రూవ్ అయింది. ఏఐఎస్ అని చెప్పి ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్. ఇదేంటిది, మ్యారిటైమ్ లో ఒక సేఫ్టీ కోసం ఏది ఏ ఫిషింగ్ షిప్ ఎక్కడుంది, ఎక్కడ, ఎలా, దాని సేఫ్టీ గురించి చూసుకుని ఒక నెట్వర్క్ లాంటిది. ఇది డేటా అది కలెక్ట్ చేస్తుంటుంది. ఇది ఇక్కడ నేను ఎందుకు ఇంపార్టెంట్ చెప్పానంటే, వాళ్ళు రీసెంట్ గా ఒక ఫోటోని రిలీజ్ చేశారు. ఇది తైవాన్ చుట్టూ చైనీస్ ఫిషింగ్ బోట్స్ చేసిన ఒక ఫార్మేషన్. ఇక్కడ ఎవరైనా ఇది ఇమేజ్ చూడగానే మీకు 2 ఎల్ షేప్లు కనబడుతుంటే రివర్స్ ఎల్స్, ఇన్వర్టెడ్ ఎల్స్ అంటారు వీటిని. అండ్ మీరు ఇమేజ్ చూస్తే ఏదో చిన్నగా కనబడుతుందేమో కానీ ఈ ఎల్లో ఈ వర్టికల్ లైన్ లెంత్ ఉంటుంది కదా, అది 400 కిలోమీటర్లు. అంటే 400 కిలోమీటర్ల పాటు ఇన్ని షిప్స్ ఇలా ఉండడం, ఇది యాదృచ్ఛికం అనుకోవడం మన అమాయకత్వం అవుతుంది అంతే. China has amassed vast floating barriers stretching at least 200 miles, mobilizing thousands of fishing vessels in a new threat to Taiwan. చైనా ఖచ్చితంగా తైవాన్ మీద ఒక స్పాట్ పెడుతుంది. సరే బ్రదర్, ఈ ఫిషింగ్ షిప్లు ఏం చేస్తాయంటే అక్కడే యూ సీ వాట్ చైనా ఇస్ డూయింగ్ హియర్. మ్యారిటైమ్ మిలిషియా అంటారు చైనీస్ థర్డ్ నేవీ ఈ ఫిషింగ్ షిప్స్ని. ఇన్ఫాక్ట్ ఈ ఫిషర్మెన్ ఉంటారు కదా, వీళ్ళకి అక్కడ నేవీ ఆర్ అక్కడ ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రైనింగ్ ఇస్తారు రకరకాల విధాలుగా చైనీస్ సోవరెంటీని కాపాడుకోవడానికి. అండ్ ఇలాంటి తెలివితేటలు అవసరం వచ్చినప్పుడు చూపించి తైవాన్ లాంటి దేశాన్ని లాగేసుకోవడానికి. మీరు జాగ్రత్తగా చూడండి, ఒక్కసారి మ్యాప్ చూడండి. దిస్ ఇస్ చైనా, దిస్ ఇస్ జపాన్, సౌత్ కొరియా, నార్త్ కొరియా, ఈస్ట్ చైనా సీ, ఎల్లో సీ, సౌత్ చైనా సీ. ఇక్కడ ఇవన్నీ ఓకే, కానీ ఈస్ట్ చైనా సీ దగ్గర తైవాన్ కొద్దిగా పైకి వెళ్తే ఈస్ట్ చైనా సీ. ఈ ఈస్ట్ చైనా సీ దగ్గర ఎల్ ఫార్మేషన్స్ మనం చూసాం మనం. అండ్ ఇదేదో ఇవాళ మనం కొత్తగా చూసింది కాదు, లాస్ట్ 2025లో జరిగిన ఫార్మేషన్ ఇది. కొత్తగా ఈ టైంలో మనకి డేటా బయటకు వచ్చింది. ఏదో ఒక రౌండ్ అప్ వేయడానికి చూస్తున్నారు. ఏంటి ఎప్పుడో 2025లో జరిగితే ఇప్పుడు యుద్ధానికి ఏంటి సంబంధం అనే డౌట్ ఎవరికైనా రావచ్చు. దీనికి క్లారిటీ రావాలంటే ప్రస్తుతం జరుగుతున్న ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి. ఎల్పిజి క్రైసిస్ మనం చూస్తున్నాం కదా. మనం global fuel supplies, India is also facing pressure as liquefied petroleum gas supplies become erratic. క్రూడ్ ఆయిల్ మనం బాగా దాచుకోగలుగుతాం బికాస్ రూమ్ టెంపరేచర్ అది లిక్విఫై అయి ఉంటుంది. ఇట్స్ సేఫ్ అండ్ వీ కెన్ డూ ఇట్. బట్ ఎల్పిజి లాంటి దాన్ని స్టోర్ చేసుకోవడం చాలా కష్టం. ఎక్స్ట్రీమ్లీ లో టెంపరేచర్స్లో ఉంచాలి వాటిని. మీకు మన ఇంట్లో ఉండే సిలిండర్నే బయట కొంచెం ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తే ఏమవుతుంది మన అందరికీ తెలుసు కదా, అది ఇంట్లో మారణాయుధం ఉన్నట్టే. అలాంటిది కొన్ని టన్నుల్లో దీన్ని సేవ్ చేసుకోగలగాలంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. అది ప్రస్తుతానికి భారతదేశానికి లేదు. ప్రస్తుతానికి అండర్లైన్ చేసి పెట్టుకోండి. దీని మీద మనం వర్క్ చేయాల్సింది. ఈ పర్టికులర్ యుద్ధంలో మనం ఏమైనా నేర్చుకోవాలంటే సెల్ఫ్ సస్టైనబిలిటీ ఇస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు లెర్న్. గ్లోబలైజ్ వరల్డ్ లోనే ఉన్నాం మనం, బట్ ఇలాంటి టైంలో సెల్ఫ్ సస్టైన్ ఎలా చేయాలి అని. ఎనీవేస్, ఇవాళ మనం ఏం మాట్లాడుకున్నాం, రష్యా ఇస్ లైక్ మోస్ట్ బెనిఫిటెడ్ కంట్రీ. ఇవాళ ఒక రోజుకి $150 million ప్రాఫిట్ చూస్తుంది రష్యా. ఏది ఓవరాల్ నెట్ అమౌంట్ కాదు, రెగ్యులర్గా వచ్చే అమౌంట్ ఆల్రెడీ వస్తుంది. దానికి పైన $150 million వస్తుంది ఒక రోజుకి. అంటే 10 రోజుకి $1.5 billion. ఇదే యుద్ధం కనుక 3-4 నెలలు కంటిన్యూ అయితే చాలా దేశాల జీడిపిని దాటుకొని వెళ్ళిపోతుంది రష్యా చూస్తున్న ప్రాఫిట్. ఇవాళ అమెరికా మొత్తుకుంటుంది రష్యా దగ్గర కొనుక్కుంటారా బాబు అని వేరే దేశాలకు, ఇండియా లాంటి దేశానికి కూడా. ఇరాన్స్ లీడర్ ఒక అతను వేసాడు ఒక ట్వీట్. మీరు ఒకసారి ట్వీట్ చూడండి. ఇండియాని మీరు అది చేసి ఇది చేసి ఒక సంవత్సరం ఇబ్బంది పెట్టారు కదా రష్యా నుంచి ఆయిల్ కొనొద్దని చెప్పి. ఇప్పుడు ఏమైంది, మీరే వెళ్ళి కొనమంటున్నారు, అడుక్కుంటున్నారు ఇన్ఫాక్ట్ కొనమని. ఇండియానే కాదు వేరే దేశాలు అన్నింటినీ. యూరోప్ ఏదైతే మిమ్మల్ని నమ్ముకొని కూర్చుందో రష్యాకి అడ్డంగా మీరు నిలబడతారని చెప్పి అది పటాపంచలు అయిపోయింది ఇవ్వాలని చెప్పి ఆయన రాస్తున్నాడు. ఓకే, ప్రత్యక్షంగా రష్యా బెనిఫిట్ అవుతుంది, కానీ పరోక్షంగా చైనా ఇలాంటి టైంలో ఇరాన్కి యుఎస్ఏకి యుద్ధం జరుగుతుందని కొన్ని నెలల ముందు నుంచి ప్రిపరేషన్ మొదలుపెట్టింది. అదే గుంటనక్క తెలివితేటలతో. అండ్ ఇట్ సేవ్డ్ అప్ ఇట్స్ ఎల్పిజి. ఇవాళ ఎటువంటి సమస్య వచ్చినా కూడా కుకింగ్ గ్యాస్ సమస్య లేకుండా పెట్టుకుంది. అడ్డదారులు దొక్కి పెట్టుకుంది, బట్ పెట్టుకుంది. అండ్ అదే బ్రెయిన్ ని వాడి ఇలాంటి యుద్ధానికి ప్రిపేర్ అవుతూ ఈ ఇన్వర్టెడ్ ఎల్ ఫార్మేషన్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ ఇయర్ అండ్ జనవరిలో కూడా ఒక ఫార్మేషన్ రిలీజ్ చేసింది ఇదే సంస్థ. సో తైవాన్ని ఖచ్చితంగా లాగేసుకుందాం అనే ప్లాన్ చైనాకు ఉంటుంది. దాని గురించి ఇవాళ మనం మాట్లాడాలి. అండ్ ఆల్సో ఖర్గ్ ఐలాండ్ అని చెప్పి ఇరాన్ దగ్గర ఉంది. దాన్ని చూసి కొట్టారు డీజేటీ గారు, ట్రంప్ గారు. అది కొట్టడం ఇవాళ ఎంత పెద్ద విషయం మీకు తెలియాలి. ఖర్గ్ ఐలాండ్ ఇస్ సంథింగ్ ఇరాన్స్ ఎక్స్పోర్ట్ మెకానిజం 90% ఆ ఐలాండ్ నుంచి వెళ్తుంది. 22 స్క్వేర్ కిలోమీటర్ల ఐలాండ్, అది చిన్న ఐలాండ్. కానీ దాంట్లో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే మీకు మతిపోతుంది. అది కూడా మీకు చెప్తే ఏముంటుంది అందులో అంతా క్లియర్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫైనల్లీ మన భారతదేశానికి వచ్చి మన ఎల్పిజి సమస్యని కొంతమంది ఎలా దుర్వినియోగం చేస్తున్నారో, హోర్డింగ్లని, బ్లాక్ మార్కెట్లు అని చెప్పి మన దగ్గర చాలా మంది కామెంట్స్ రాస్తున్నారు. దాని గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడాలి. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు కూడా వస్తుంది. ఎవ్రీ సింగిల్ డే గంటకి యుద్ధానికి సంబంధించి అప్డేట్స్ వస్తుంటే దాన్ని రెస్పాన్సిబుల్గా, కన్సైజ్గా, అందరికీ అర్థమయ్యే భాషలో మనం మాట్లాడుకునే భాషలో ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తాం.
మీలో చాలా మంది చూస్తున్నారు, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఈ వీడియోస్ మిస్ అవ్వద్దు. నాకు ఏం జరుగుతుందో తెలియాలి, ఎందుకంటే ఇవాళ మనం కూడా ఎఫెక్ట్ అవుతున్నాం కదా. మన ఎఫెక్ట్కి ఏంటి కారణం, దాని రూట్ కాజ్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. అక్కడ ఏం జరుగుతుందో తద్వారా మనం ఎలా ఎఫెక్ట్ అవుతుందో మనం తెలుసుకుంటాం. మనం ఆ నాలెడ్జ్ ఇస్ ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఇక్కడ నేను ఫస్ట్ చెప్పాలనుకున్న పాయింట్ ఏంటో తెలుసా, చైనా గురించి మొదలుపెట్టాం కాబట్టి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. తైవాన్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్న చైనా అంటే రకరకాల 100 కారణాలు ఉంటాయి. కర్ణుడిని ఎందుకు చంపేశారంటే దానికి ఎన్నో కారణాలు ఉన్నట్టు చైనాకి తైవాన్ ఇవాళ కావాలి. అండ్ అందులో ఇవాళ నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్న ఒక రీజన్ ఏంటో తెలుసా, పెసిఫిక్ ఓషన్కి వెళ్ళడానికి చైనాని అబ్స్ట్రక్ట్ చేసే ఫస్ట్ ఫ్రంట్ ఐలాండ్ ఇస్ తైవాన్. తాయిపేని దాటే వెళ్ళాలి ఒకవేళ పెసిఫిక్ ఓషన్కి వెళ్ళాలంటే. ఇన్ఫాక్ట్ అటు సైడ్ జాపనీస్ ఐలాండ్స్ ఉంటాయి, ఇటు సైడ్ ఫిలిప్పీన్స్ ఉంటుంది. ఈ ఐలాండ్స్ అన్ని కలిపి బ్లాక్ చేస్తున్నాయి చైనీస్ నేవల్ ఫ్లీట్ అటువైపుగా వెళ్ళకుండా ఉండడానికి. అండ్ పెసిఫిక్ ఓషన్లో ఏముందో మన అందరికీ తెలిసిందే, యూఎస్ గత కొన్ని దశాబ్దాలుగా రాణిస్తున్న లొకేషన్స్ అవన్నీ, సబ్మెరీన్స్, నేవల్ ఫ్లీట్, ఇది అది అని చెప్పి స్ట్రాంగ్ సర్వేలెన్స్ పెట్టుకుని ఉంది అక్కడ. సో ఆ చైన్ బ్రేక్ చేయాలంటే అందులో వచ్చే ఫస్ట్ ఐలాండ్ ఇస్ తైవాన్. నెక్స్ట్ భయపడాల్సిన దేశం ఇస్ జపాన్, తర్వాత భయపడాల్సిన దేశం ఇస్ ఫిలిప్పీన్స్. అందుకని ఇలాంటి టైంలో వరల్డ్ షుడ్ హ్యావ్ అ వెరీ క్లోజ్ ఐ ఆన్ చైనా. చైనీస్ నెక్స్ట్ మూవ్ ఏముంటుంది అని చెప్పి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, ఈ మెరీటైమ్ మిలిషియా అని మనం ఆడుకున్నాం కదా, ఈ ఫిషింగ్ షిప్స్ని, దీని నుంచి ఏం చేస్తుంది చైనా అంటే మీరు ఒకసారి చూడండి, షిప్పింగ్ బోట్స్ని ఈ విధంగా ట్రైనింగ్ ఇచ్చే ఫిషర్మెన్ అలా కమర్షియల్గా అలా నీటిలోకి వదిలేస్తే ప్లాజిబుల్ డినైబిలిటీ ఉంటుంది. నెంబర్ 1, రేపు పొద్దున్న ఏదైనా సర్వేలెన్స్ చేస్తూ దొరికితే మాకు సంబంధం లేదనేస్తారు. లేదా నంబర్స్ ఒకసారి చూడండి, 400 కిలోమీటర్ల పొడవు షిప్స్ని అలా గ్యాదర్ చేయగలిగిందంటే ఒక సెంట్రల్ కమాండ్తో. జస్ట్ ఇమాజిన్ 400 కిలోమీటర్లు అంటే ప్రతి 500 మీటర్లకి దేర్ ఇస్ అ షిప్ అండ్ కంటిన్యూస్గా దేర్ ఆర్ షిప్స్ లైక్ దట్. అండ్ ఇది డీప్ సీస్, ఇవన్నీ ఎంత అటు ఇటు ఫ్లోలు వచ్చినా కూడా చాలా జాగ్రత్తగా నిఠారుగా నిలబడి ఉన్నారు అలా. ఈ కైండ్ ఆఫ్ షియర్ నంబర్స్ రెగ్యులర్ మిలిటరీ ఫ్లీట్తో చేయలేం కదా, అందుకని ఈ ఫిషింగ్ షిప్ని దే ట్రైన్. మూడోది ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయడం. ప్రతి ఫిషర్మెన్ ఒక స్లీపర్ సెల్ వాళ్ళు వాడడం వల్ల ఆ చుట్టుపక్కల ఏం నడుస్తుంది, జపాన్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, తైవాన్ వాడు ఏమనుకుంటున్నాడు, ఫిలిప్పీన్స్ వాడు ఏమనుకుంటున్నాడు, సౌత్ కొరియాలో ఏమంటున్నారు, వీటిలన్నిటి మీద ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఆల్సో దే యాక్ట్ యాజ్ అ ఫిజికల్ అబ్స్ట్రక్షన్. రేపు పొద్దున్న అటు నుంచి పెసిఫిక్ క్వశ్చన్ నుంచి ఎవరైనా రావాలంటే వీళ్ళు రెగ్యులర్ ఫిషర్మెన్ లాగే ఉంటారు, బట్ వన్స్ ఒక కమాండ్ వచ్చేసిన తర్వాత అందరూ గ్యాదర్ అయిపోతారు. ఆల్మోస్ట్ సినిమా స్టోరీలో ఉంటుంది నేను చెప్తుంటేది. ఇదంతా చైనా ఎందుకు ఆలోచించగలుగుతుంది, ఈ పర్టికులర్ ప్లానింగ్ ఎలా చేయగలుగుతుంది అంటే ఎట్ ద మూమెంట్ ఇట్స్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైమ్. అండ్ ఐ థింక్ ఏదైతే యూఎస్కి ఇరాన్కి జరుగుతున్న యుద్ధం ఉందో అందులో ఎవరు తగ్గట్లేదు, చైనా ఇస్ సీక్రెట్లీ టేకింగ్ అడ్వాంటేజ్ అవుట్ ఆఫ్ ఇట్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, ఇవాళ యూఎస్ బాంబింగ్ చేసింది ఖర్గ్ ఐలాండ్ మీద. President Donald Trump says the US every military target on Iran's Karg Island. ఈ కర్గ్ ఐలాండ్ ఏంటి మళ్ళీ, ఇది ఏదో ఇవాళ స్టార్ట్ అయిన ఐలాండ్ కాదు, ఇది షా డైనాసిటీ టైంలోనే. అంటే ప్రస్తుతం ఉండే మోజ్తబా ఖమేనీ ముందు, దాని ముందుండే అలీ ఖమేనీ ముందు, దానికన్నా ముందుండే ఖొమేనీ ముందు, ఇన్ఫాక్ట్ ఈ ఇరానియల్ రివల్యూషన్ రాకముందు 1979 ముందు షా డైనాసిటీ ఉండేది కదా, ప్రో అమెరికన్ డైనాసిటీ. ఆ టైంలో ఇరాన్ చాలా లిబరల్ అయిపోయిందని చెప్పి మాట్లాడుకునేవాళ్ళు. ఇవాళ ఇరాన్కి ఆ రోజు ఇరాన్కి ఎటువంటి సంబంధం లేదు అన్నట్టు. ఆ రోజు ఏదైతే అమెరికా చేసిందో ఇరాన్ ఒక అసెట్లా చూసి రకరకాల బేస్లు కట్టి ఖర్గ్ ఐలాండ్ లొకేషన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. దీని చుట్టూ షాలో వాటర్స్ లేవు, డీప్ వాటర్స్ ఉన్నాయి. డాకింగ్కి గట్రా ఈజీ, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవ్వడం చాలా కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పి దాన్ని డెవలప్ చేశారు ఆ టైంలో. ఒకటి కాదు, ఆయిల్ స్టోరేజ్, ఆయిల్ ట్యాంకర్స్, ఆయిల్ ఫ్లీట్, వీటన్నిటితో పాటు మిలిటరీ ఎక్విప్మెంట్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, ఇది అది అని చెప్పి. ఇన్ఫాక్ట్ ఇవాళ అదే ఖర్గ్ ఐలాండ్ అమెరికా కొట్టింది. ఎందుకు, ఖర్గ్ ఐలాండ్ ఇస్ వెరీ ఎసెన్షియల్, అఖిలీస్ హీల్ అంటారు దాన్ని, టు ఇరాన్, క్రౌన్ జ్యువెల్. ఇరాన్ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే ఆయిల్లో 90% ఈ ఒక్క ఐలాండ్ నుంచి వెళ్తుంది. 22 స్క్వేర్ కిలోమీటర్ల ఐలాండ్, మెయిన్ ల్యాండ్ నుంచి 28 కిలోమీటర్లు అంతే. లేదా ఇరాన్లో ఇంకో పోర్ట్ ఉంది, పోర్ట్ ఆఫ్ సంథింగ్, ఐ ఫర్గాట్ ద నేమ్, అక్కడ నుంచి ఎగ్జాక్ట్ 58 కిలోమీటర్స్ అది. సో ఇట్స్ వెరీ స్ట్రాటజిక్ ఫర్ ఇరాన్. అండ్ డీజేటీ గారు కూడా దీన్ని కొట్టి, ట్రంప్ గారు, మీకు మేము లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాం, ఆపితే యుద్ధాన్ని ఆపేయండి, లేకపోతే సార్ ఆయిల్ ట్యాంకర్ని, ఆయిల్ ఫ్లీట్ని కొట్టిన మాకు మీ మిలిటరీ ఎక్విప్మెంట్ని, నేవల్ బేస్ని కొట్టడం పెద్ద పనేం కాదు అన్నట్టు ఆయన మాట్లాడారు. కానీ ఇరాన్ సైడ్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆల్రెడీ ఆ ట్యాంకర్లు మొత్తం మేము ఖాళీ చేస్తాం, ఖాళీ ట్యాంకర్లు కొట్టి మీరు ఏం చేస్తారని చెప్పి యూఎస్ని అడుగుతున్నారు వాళ్ళు. ఒక రకమైన హీటెడ్ డిస్కషన్ అయితే రెండు వైపుల నుంచి నడుస్తుంది. అండ్ చైనాకి ఎందుకు కాలు ఉండొచ్చు దీనివల్ల, ఈ ఖర్గ్ ఐలాండ్ ఎగ్జాంపుల్ నేను ఎందుకు తీసుకున్నాను అనడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పను నేను. రీజనింగ్ ఏమైనా లాజికల్ రీజనింగ్ ఇవ్వాలంటే, ఈ ఖర్గ్ ఐలాండ్ కెపాసిటీ 7 మిలియన్ బ్యారెల్స్ పర్ డే, 7 మిలియన్ బ్యారెల్స్ పర్ డే. కాకపోతే అంత ఎక్స్పోర్ట్ ప్రస్తుతానికి జరగట్లేదు. ఇరానియన్ ఆయిల్ అంత ఇదిగా ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు. ఇరాన్ కూడా ఒక బ్యాంక్రప్సీకి చాలా దగ్గరలో ఉన్నట్టుంది. అండ్ ఆల్సో దర్ ఇస్ దిస్ కాన్స్టెంట్ నీడ్, కాన్స్టెంట్ ఫోర్స్, కాన్స్టెంట్ పుల్ ఒకటి ఉంది చైనా నుంచి. ఎందుకంటే చైనా బైస్ ఇరానియన్ ఆయిల్, ఇరానియన్ క్రూడ్లో మెజారిటీ ఆయిల్ పర్చేస్ చేసి చైనా ఇస్ ద బిగ్గెస్ట్ బయర్. ఇవాళ ఈ ఖర్గ్ని పేల్చడం వల్ల ఎవరైనా ఎఫెక్ట్ అవుతారంటే చైనా అని చెప్పి జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అండ్ యుద్ధంలో అందరికీ తెలిసిందేగా, ఇక్కడ గిచ్చితే అక్కడ నొప్పి వస్తుంది అనే స్ట్రాటజీని అందరూ ఫాలో అవుతున్నారు. అది ఇరానా, యూఎస్ఐ, ఇజ్రాయెల్ అని కాదు. ఇవాళ ఎట్లీస్ట్ మన సిచ్యువేషన్ బెటర్ అయ్యేలా ఒక న్యూస్ అయితే నేను చూసాను. నేను అది మీకు చెప్పాలి. మన భారతదేశం దగ్గరకు వస్తే 2 LPG ట్యాంకర్స్ ఉండే 2 షిప్స్ని స్ట్రైట్ ఆఫ్ హార్మస్ దిశగా
ఇరాన్ అలౌ చేసింది అండ్ దే ఆర్ కమింగ్ టువర్డ్స్ ఇండియా. India has secured safe passage for 2 vessels. Iran's envoy to New Delhi says that Tehran allowed some Indian vessels to pass the strait in a rare exception to the blockade. ఏదో ఇవాళ పంపించేస్తే కొన్ని గంటల్లో వచ్చేది కాదు, అది కొన్ని రోజులు పడుతుంది. వెంటనే ఉపశమనం రాకపోవచ్చు కానీ వస్తుంది అది. అండ్ ఈ కాంటెక్స్లో ఒక విషయం నేను చెప్దాం అనుకుంటున్నా. రీసెంట్గా నేను ఈ ఎల్పిజి మీద వీడియో చేసినప్పుడు చాలా మంది కామెంట్స్ రాయమన్నా అండ్ దే హ్యావ్ రిటన్ ఇట్ అండ్ ఇట్స్ వెరీ సాడ్. ఈ బ్లాక్ మార్కెట్స్లో, ఈ హోర్డింగ్స్లో, ఛత్తీస్గఢ్లో రీసెంట్గా ఒక ఈ హెడ్లైన్ చూడండి ఒకసారి. క్రాక్ డౌన్ అవుట్ జరిగి ఎన్నో సిలిండర్స్ని, ఎన్నో మంది సప్లయర్స్ని పట్టుకున్నారు. ఇలాంటి టైంలో రక్తాన్ని పీల్చాలి, జనాల డబ్బులు లాగేయాలని చెప్పి ఎవరికైతే థాట్ వస్తుందో అది భారతదేశంలో జరుగుతుంటుంది అది. And amid this crisis, our sting operation has uncovered a thriving black market for LPG cylinders. ఇట్స్ వెరీ అప్సెట్టింగ్ అండ్ వాళ్ళు చూస్తే ఏమన్నా కూడా అర్థం కాదు. ఎందుకంటే నేషనల్ క్రైసిస్ ఇది. ఇలాంటి టైంలో ఒక ఇబ్బంది మొత్తం అందరూ ఫేస్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనం డబ్బులు సంపాదించాలి. ఒక మధ్యతరగతి వాడి పొట్ట కొట్టి మనం 2,000 రూపాయలకు సిలిండర్ నమ్మి మనం ఆ డబ్బులు జేబులో వేసుకుంటే ఏం లాభం అది? దీని మీద ఎవరైనా ఆలోచించాలి. దిస్ ఈస్ నాట్ ద టైం. మెరిట్ని బట్టి డబ్బులు తీసుకురావడం ఒకటి, వేరే వాళ్ళ వీక్ పాయింట్స్ని కొట్టి డబ్బులు లాగడం ఇంకొకటి. అందుకని చెప్తున్నా, ఇలాంటి వల్చర్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే గవర్నమెంట్ షుడ్ టేక్ దిస్ వెరీ సీరియస్లీ. అండ్ మన సెల్ఫ్ సఫిషియన్సీని ఏదైతే ట్రూలీ ఆత్మనిర్భర్ భారత్ అంటారు కదా, అది ట్రూలీ జరగాలంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా, క్రైసిస్ వచ్చినప్పుడు కూడా మన దగ్గర స్టోరేజ్ ఉండాలి. వీ నీడ్ టు బీ ఆన్ పార్. ఆల్మోస్ట్ చైనాకి, అమెరికాకి దగ్గరలో ఉండాలి మనం. వాళ్ళ స్టోరేజ్ కేపబిలిటీస్ మీరు చూడండి, కొన్ని టన్నులు, కొన్ని నెలలకు సరిపడగా ఉంటుంది, మనకి రోజులకు సరిపడగా ఉందంతే. దేర్ ఈస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఐ బిలీవ్ ఇన్ మై భారత్. ఖచ్చితంగా మనం కష్టపడితే, గవర్నమెంట్ రైట్ డెసిషన్ మేకింగ్ చేస్తే అక్కడికి మనం రీచ్ అయ్యే అవకాశం, ఆస్కారం ఉంది. ఇవాళ మనకి గవర్నమెంట్ చెప్తుంది 74 days మనకి డీజిల్కి, పెట్రోల్కి ఉందని, లేదా ఫ్యూ మంత్స్ ఫర్ క్రూడ్ ఆయిల్కి ఉందని. ఇట్స్ ఓకే, బట్ వాట్ అబౌట్ సిచ్యువేషన్స్ లైక్ సిఎన్జీ, ఎల్పిజి, ఎల్ఎన్జీ కూడా దీన్ని చాలా మంది సీరియస్గా తీసుకోరు. ఫర్టిలైజర్స్లో మనం వాడే రా మెటీరియల్ అదే. సో మనం తినే ప్లేట్లో ఉండే ఫుడ్ ఖర్చు పెరిగిపోతుంది. సో దేర్ హ్యాస్ టు బీ అ సొల్యూషన్ టు దిస్. మనం ఆ జనాల్ని మార్చలేనప్పుడు రిఫార్మ్స్ సొసైటల్ లెవెల్లో రావాలి అని నేను భావిస్తాను. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. ప్రపంచ యుద్ధం 2 గురించి మనం ఒకసారి మాట్లాడదాం. పర్ల్ హార్బర్ ఏదైతే జపాన్ అమెరికా మీద చేసిన దాడి ఏదైతే ఉందో అది ఏ సంవత్సరంలో జరిగింది? కొంచెం ఈజియర్ క్వశ్చన్ ఇది, అందరూ ఆన్సర్ చేయాలని చెప్తున్నాను. మీరు రాయండి ఫస్ట్. అండ్ ఆల్సో మీ చుట్టుపక్కల ఉండే సిచ్యువేషన్ కూడా అందరికీ తెలిసేలా చేయండి. ఐ విల్ పాయింట్ అవుట్ అ ఫ్యూ కామెంట్స్ టుమారో, రేపటి వీడియోలో. ఆప్షన్ ఏ ఇస్ 1939, ఆప్షన్ బి ఇస్ 1941, ఆప్షన్ సి ఇస్ 1943, ఆప్షన్ డి ఇస్ 1947. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది. 1+ million ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. ఇన్ఫాక్ట్ మీరు అక్కడ పంపిస్తున్న ఆర్టికల్స్ ఉంటాయి కదా, దాన్ని బేస్ చేసుకుని అందులో ఆథెంటిక్ సోర్స్ని తీసుకొని వీడియోలో యాడ్ చేస్తున్నాం. మీ గొంతు కూడా ఇక్కడ వినబడాలి. ఏజూడ్ అంటే నా ఒక్కడి గొంతు మాత్రమే కాదు. అండ్ లెట్ us ఆల్ బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ టైట్ నెట్ కమ్యూనిటీ. అండ్ ఏజూడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ ఫాలో దట్ ఛానల్. మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా, నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ రోజుకి కొన్ని 100 అప్డేట్స్ వస్తున్నా కూడా దాంట్లో మోస్ట్ ఆథెంటిక్, రెస్పాన్సిబుల్ స్టఫ్ తీసుకోవాలి, నాయిస్ని క్యాన్సిల్ చేసి ఓన్లీ నాలెడ్జ్ని ఇవ్వాలి అనే తాపత్రయం ఉంది కదా, అది మీ దాకా రీచ్ అవ్వాలి. ఇన్ఫాక్ట్ నా లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అది ఎక్కడే, దాని మూలాలు ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. ఈ నాలెడ్జ్ పిల్ని మీ దాకా తెచ్చే పూచి నాది. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. అమెరికా చేసిన దాడి ఉంది కదా, అందరూ డీజేటీ గాని పాయింట్అవుట్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ ఇండియా, ఇంక్లూడింగ్ భారత్. దాని గురించి ఏ మాత్రం మీకు నాలెడ్జ్ కావాలన్నా ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు అసలు యుద్ధం ఎలా మొదలైంది అనే డౌట్ మీకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏ జూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ. ఓం జై భారత్.